నమస్తే. జీడి మెట్లలో జరిగినటువంటి సంఘటన స్థలంలో ఉన్నాం. ఏదైతే కన్న కూతురు తల్లిని చంపినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ సంబంధించినటువంటి ఇంటి దగ్గరే ఉన్నాం. సో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఈ యొక్క పరిచయం ప్రేమగా మారి కేవలం 6 నెలల కాలంలోనే కన్న బంధాన్ని సైతం కూడా కాదనుకొని కన్న తల్లిని కడతీర్చినటువంటి ఈ ఘటన అయితే ఒక సంచలనంగా మారిపోయింది. కేవలం 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి తేజశ్రీ శివ అనేటువంటి అబ్బాయితో ప్రేమలో మత్తులో ఉండి కన్న తల్లి ప్రతిసారి అడ్డు చెప్తా ఉంది. తమ ప్రేమకు అడ్డు చెప్తా ఉంది. తమ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అడ్డు చెప్తుంది. ఒకవేళ తల్లిని కనుక అడ్డు తొలగించుకున్నట్టయితుంటే తమ ప్రేమకు ఎవరు కూడా అడ్డు ఉండరన్నటువంటి భావనతోటి ప్రియుడు శివతో కలిసి కన్న తల్లి చంపినటువంటి ఘటన స్థలంలోనే ఉన్నాం. కన్న తల్లిని చంపినటువంటి ఈ సంబంధించినటువంటి సంఘటన స్థలంలో ఆ అంజలి అనేటువంటి ఇల్లు ఇది. ముఖ్యంగా ఈ ఇంట్లోనే చాలా ఏళ్ళుగా కూడా ఇక్కడే నివసిస్తా ఉన్నారు. పక్కనే ఈ ఇంటికి కాస్త దూరంలోనే గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ దగ్గరనే తేజశ్రీ కూడా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో చంపినటువంటి అమ్మాయి ఆమె కూడా పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉంది. మొన్ననే 9వ తరగతి అయిపోయింది. ఇప్పుడు 10వ తరగతి ఆమె. సో ఒకసారి చూసుకోవచ్చు, ఇంట్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడే బెడ్, ఇది బెడ్రూమ్ ఇది కనబడతా ఉంది స్పష్టంగా. సో అంజలి ఉంటున్నటువంటి బెడ్రూమ్ ఈమె సాంస్కృతిక సారథిలో చాలా ఏళ్ళుగా కూడా పనిచేస్తూ ఉంది. ఆమె పాటలు పాడటం కానీ ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో కూడా మంచి రాజకీయ పరమైనటువంటి సంబంధాలు కూడా కొనసాగుతూ ఉంది. చాలా మొండిదన్నటువంటి పేరు కూడా ఉన్నది. ఇక్కడ కూడా భయపడినటువంటి వ్యక్తిత్వం. 6-8 నెలల క్రితమేమో వాళ్ళ భర్త కూడా ఉరేసుకొని చనిపోయినటువంటి సంఘటన. ఈమెకు 2 పిల్లలు ఉన్నారు. ఈమె పెద్ద కూతురు తేజశ్రీ ఎవరైతే వాళ్ళ తల్లిని చంపినటువంటి కూతురు ఉందో ఆమె పెద్ద కూతురు. ఆమె చాలా ధైర్యంగా 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు, ఒకసారి చనిపోయింది అని చెప్పేసి ప్రియుడితో కలిసి చంపేందుకు ప్రయత్నం చేసి దాని తర్వాత మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తేజశ్రీ చూసిందట. కానీ అప్పటికి కూడా తల్లి చనిపోవడంతో ప్రియుడు అయినటువంటి శివని అలాగే శివ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని మళ్ళీ పిలిపించి మళ్ళీ ఒకసారి తన తల్లికి ఉరేసేటువంటి ప్రయత్నం చేసి చివరికి చున్ని ఏదైతే ఉంటుందో ఆ చున్నితోటి చంపేటువంటి ప్రయత్నం చేసింది ప్రియుడితో కలిసి. సో ఇదే కనబడతా ఉంది. ఈ సిచ్యువేషన్ అంతా కూడా చాలా దారుణమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇదే ఈ సంబంధించినటువంటి బెడ్రూమ్ ఏదైతే కిచెన్ ఏదైతే ఉందో ఈ కిచెన్ లోనే చంపినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ చిన్న కూతురు కూడా చెప్తా ఉంది. వాళ్ళ కూతురు వచ్చేసరికి ముఖ్యంగా వాళ్ళ కూతురు వచ్చేసరికి తల్లి కొన ఊపిరితోటి ఉంది అని చెప్పేసి అయితే ఒకసారి ఇదేనా కిచెన్, దీంట్లోనే చంపేస్తారా? దీంట్లోనే అక్కడి నుంచి కూడా ఉన్నట్టుంది విండో. ఒకసారి నువ్వు వచ్చేసరికి అంటే లోపల ఏమైనా నువ్వు వచ్చేసరికి మీ మమ్మీ బెడ్రూమ్ లో ఉందా, కిచెన్ లోనే ఉందా? కిచెన్ లో పడిపోయి ఉందా? కొన ఊపిరితో నీతో చివరికి ఏమైనా మాట్లాడిందా? ఏం లేదు, మమ్మీకి మాట్లాడడానికి కూడా రాలేదు. ఇదేనా కిచెన్? ఇదే కదా, ఇదే. ఓకే, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా ఆడ కొంత పెనుగులాట కూడా అయినట్టుగా తెలుస్తా ఉన్నది. దీంట్లోనే సుత్తెతోటి ఒక పక్కన ముందుగానేమో సుత్తెతోటి కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిన కొన ఊపిరితో ఉన్న తర్వాత ఎవరైతే సుత్తె కూడా ఉందా, సుత్తె ఇక్కడ కనబడతా ఉంది. ఈ స్టవ్ పక్కనే ఒక సుత్తె కనబడతా ఉంది. అది దరిదాపు 1 కేజీ బరువు ఉండేటువంటి ఆ సుత్తె. అది ఆ సుత్తెతోటే తల ముందు భాగంలో కొట్టినట్టుగా తెలుస్తా ఉంది. దాని తర్వాత కొంత పెనుగులాట అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి రూమ్ లో ఉన్నటువంటి సామాన్లు కూడా చిందరవందరంగా మొత్తం పడిపోవడం జరిగింది. ఇక్కడనే చాలాసేపు పెనుగులాట అయిపోయింది. దాని తర్వాత కొన ఊపిరితో ఉంది, చనిపోలేదు అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ చంపడానికి ఆ ప్రియుడైనటువంటి శివని మళ్ళీ పిలిపించి ఆ గొంతుని నులివేసేటువంటి ప్రయత్నం చేసి ఉన్నటువంటి చున్నితోటి బలవంతంగా లాగి కూడా చివరికి చంపిందని చెప్పేసి కూడా నిర్ధారించుకోవడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి చిన్న పాప ఎవరైతే ఉన్నారో ఆ చిన్న పాపని వాళ్ళ అక్క ఎవరైతే చంపినటువంటి తేజశ్రీ ఉందో ఆమెను ఇక్కడ ఒక చాకచక్యంగా ఆ పక్క ఇంట్లోకి ఆ పక్క ఇంట్లో మా ఫ్రెండ్ ఉంది తీసుకురాపో అని చెప్పేసి కొంత ఆమెను బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేసి మొత్తానికి ఆమె అనుకున్నటువంటి తీరుగానే, ఎందుకంటే ప్రేమకు అడ్డుగా ఉంది, అలాగే చాటింగ్ అడ్డంగా ఉంది. ఒకవేళ తల్లిని కనుక తొలగించుకున్నట్టు అయితే ఎటువంటి అడ్డు ఉండదు అని చెప్పేసి అవును అటొకసారి అటు సైడ్ నుంచి ఒకసారి విజువల్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఏందమ్మా నువ్వు రాత్రి ఎక్కడ ఉన్నావు, ఏం జరిగింది అసలు? రాత్రి నేను ఇంట్లోనే ఉన్నా. అయితే మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేసి వచ్చిన నేను. ఓకే, ఇది ఇక్కడ నుంచి కనిపించేది మొత్తం. ఏం జరిగింది? నేను ఇంటికి వచ్చే వరకు అమ్మ పడిపోయి ఉంది.
కింద ఫ్రిడ్జ్ కింద ఇటు లోపలికి. ఆ ఫ్రిడ్జ్ కింద పడిపోయి ఉందా? ఆ మాట్లాడుతుందా మరి? అప్పటికి ఏమన్నా కొంత స్పృహలో ఉంది. ఉన్నాక చంపేసిర్రు, మళ్ళీ చంపేసిర్రు. మరి అప్పుడు స్పృహలో ఉన్నప్పుడు మరి నువ్వు పక్కింటి వాళ్ళకి పోయి చెప్పలేదను? నేను చెప్పిన, ఆంటీ వాళ్ళు కూడా చూసిర్రు, అమ్మ బతికే ఉందని చెప్పిరంతా. ఉంది, అమ్మకి ఏం కాదని చెప్పిర్రు. నేను ఆదాయంతో నా ఆంటీ వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళిన. మరి బతుకున్న తర్వాత మళ్ళీ నువ్వు బయటికి పంపించిందా మీ అక్క? నువ్వెందుకు పోయినావు మరి? మమ్మీ ఈ స్థితిలో ఉంది కదా, నేను ఎందుకు పోతాను? వాళ్ళు ఏం చెప్పారంటే, నిన్ను చూస్తే మళ్ళా అయ్యో నా కూతురు ఇట్లా అయిపోతురు అని చెప్పి, మళ్ళీ ఒకవేళ మీ మమ్మీకి ఏమైనా హార్ట్ లా స్ట్రోక్ వచ్చిందంటే మళ్ళీ మా మమ్మీ చనిపోతుంది, మీకు ఉండదు అని చెప్పి ఇంకా భయపడిపించింది. శివ ఇంకా మా అక్క ఇంకొక అన్న. ఇప్పుడు దీంట్లో అంతా మీ మమ్మీ కొట్టుమిట్టి ఆడుతా ఉంటే నువ్వు పక్కింటి వాళ్ళకి చెప్పి, మరి శివానటోడు ఉన్నాడు, 2-3 వచ్చి ఉన్నారు ఇంట్లో అని చెప్పి, అక్కడ పింక్ కలర్ టాప్ వేసుకొని ఉంది కదా, అక్కకి చెప్పి మరి వాళ్ళు ఎవరు రాలేదు ఇక్కడికి? వచ్చిర్రు, చూసిర్రు, మమ్మీ బతికే ఉంది. అప్పటి వరకు బ్లడ్ లేదా మరి? ఉంది మమ్మీకి. తర్వాత మా అక్క వాళ్ళు వచ్చి మా మమ్మీని చంపేసినాక అక్క తీసుకొచ్చి అక్కకి వచ్చి చూడక నాకు భయం వేసిందాక అంటే నాడి పట్టుకొని చూసింది, కొంచెం లైట్ కొట్టుకుంటుందంట. తర్వాత వెళ్ళిపోయింది, ఇక ప్రాణం పోయిందంట. ముక్కు దగ్గర కూడా పెట్టి చూసింది నా ముందు అక్క నైట్. మళ్ళీ ఎప్పుడు పోయిన వీళ్ళు శివ అన్నటోడు వీళ్ళందరూ కలిసి మళ్ళీ బయటకి వెళ్ళిపోయి, లేకపోతే మీ అక్క కూడా పోయిందా వాళ్ళతో పాటు? అక్క నా దగ్గరకు వచ్చింది. అక్క వాళ్ళ ఇంట్లో నేను ఉంటే వాళ్ళు వచ్చిర్రు. అక్క వచ్చి ఇట్లా అంటుంది, నువ్వు వచ్చి నువ్వు ఎవరితో ఉంటావు ఇప్పుడు, ఏంది అది ఏం మాట్లాడేస్తుంది ఇక మమ్మీ చనిపోయింది అనేసి. నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇంటికి వచ్చే వరకు మా అమ్మ పరిస్థితులు ఉండే వరకు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. 10th క్లాస్ ఇప్పుడు. అంటే గతంలో ఏమైనా ఆ అబ్బాయితో ఏమైనా పరిచయం ఉందా? ఎట్లా పరిచయం అయిపోయింది? ఇన్స్టాలో పరిచయం అయిందనే. ఇన్స్టాలో పరిచయం అయ్యి 8 నెలలు అవుతుంది. ఆ పరిచయంతో అమ్మ చెప్పేసి. మీరేమైతారమ్మా? ఇక్కడే ఉంటాం. ఏం జరిగిందమ్మా? ఏం చెప్పకపోయేది. ఆమె ఇట్లుంది అనేసి కూడా మాకు తెలియదు. కానీ అమ్మాయి ఇట్లా చేసింది, పెద్ద అమ్మాయి ఇట్లా చేసింది అక్క అని కూడా ఏం చెప్పలేదు. నా క్లోజ్ ఫ్రెండే. కానీ ఇట్లా జరుగుతుంది అనేసి మేము అనుకోలేదు. పిల్లలను కూడా ఆ రీతిగా పెంచలేదు. ఆమె మంచిగా పెంచింది, కష్టపడ్డది. పాపం భర్త చనిపోయిండు, మస్తు కష్టపడ్డది. 2 పిల్లలను కూడా మంచిగా చదివించుకొని గవర్నమెంట్ స్కూల్లో వేసింది. మంచిగా చదువుతున్నారు, మా పిల్లలు మంచిగా ఫస్ట్ వస్తారు అక్క అని చెప్పింది. కానీ ఇట్లా చేస్తారని అసలు అనుకోలే నా ఫ్రెండ్ని. కానీ మాకు ఇట్లా దూరం అయిపోతుందని మా ఫ్రెండ్ అనుకోలేము మేము. చాలా బాధగా ఉంది. కానీ అమ్మాయి అట్లా చేయడము, వాడెవడో కానీ వాడెవడో నినాక మొన్న పరిచయం అయినోడు వాడు అట్లా చేయడము, ఈ 3 రోజుల ప్రేమ గురించి ఇట్లా చేయడము. పిల్లలు ఎక్కడ వెళ్ళిపోతున్నారు అసలు? సమాజం ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోతుంది అసలు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు రిమాండ్ నుంచి వదిలిపెట్టకపోతే మా ఫ్రెండ్ ముందు కేసు పెట్టి వచ్చిందంట పోలీస్ స్టేషన్ లో. 1 మీద కేసు పెట్టి లోపలేపించింది. లోపలేపించినాక అన్ని వదిలిపెట్టడము అసలు ఎంతవరకు కరెక్ట్? పోలీసు వాళ్ళది ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళు వదిలిపెట్టడమే వల్లనే కదా ఈమెను చంపేసారు. ఒక నిండు ప్రాణం తీసిరు. ఆ అమ్మాయికి తల్లి లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరు ఆ అమ్మాయికి ఎవరు చూస్తారు? ఇప్పుడు మేము చూస్తే తండ్రి లేడు, తల్లి లేదు. ఇప్పుడు ఎవరు చూస్తారు ఆ అమ్మాయిని? పోలీసు వాళ్ళ దాని వల్ల నిర్లక్ష్యం వల్ల వాళ్ళు చేసిన ద్రోహానికి ఒక నిండు ప్రాణం తీసుకున్నట్టు అయిపోయింది కదా. ఇప్పుడు ఒక నిండు ప్రాణం పోయింది కదా. ఒక తల్లిని తెచ్చేయగలుగుతారా ఇప్పుడు వాళ్ళ పోలీసు వాళ్ళు విడిచిపెట్టకపోతే ఇప్పుడు ఆమె ప్రాణం పోకపోయేది కదా. వాళ్ళు వచ్చి బెదిరియకపోతుండే, ఆ అమ్మాయి ప్రాణం తీయకపోతుండే కదా. వాళ్ళు జైల్లోనే ఉంటుండ్రు కదా. ఈ రోజు పేసి ఉండే వాళ్ళకి, ఈ రోజు కోర్టుకు పోయేది ఉంటే వాళ్ళు నిన్న ఇడిసెపెట్టేసారు పోలీసు వాళ్ళు. ఇడిసెపెట్టే కథం వచ్చేసి ఈమెను బెదిరించి, మా ఫ్రెండ్ని బెదిరించేసి ఆమెను శుద్ధ తీసుకొని నెత్తి మీద కొట్టి ఇష్టంన్నట్టు ఎక్కడంటే అక్కడ కొట్టేసిరు. నెత్తి మీద కొట్టేసిరు, మూతి మీద కొట్టిరు, ఇక్కడ చెంపల మీద కొట్టిరు. ఏమేం చేసిరు? ఇక లోపల చిన్నపిల్లని కన్విన్స్ చేసేసి చిన్నపిల్లని బయట తీసుకొని వెళ్ళిపోయింది ఆమె, పెద్ద ఆమె. అట్లా చేసిరు. కానీ ఇదైతే కరెక్ట్ చెప్తున్నా, పోలీసుల వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది అని నేను చెప్తున్నాను మీడియా ముందు. ఇది ఒక్కటే పోలీసులని ఈ రోజు నిండు ప్రాణం పోయింది. ఒక తల్లిని మనం బిడ్డను తెచ్చేయలేము. చిన్న పిల్ల ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది చిన్న అమ్మాయి. ఆ పిల్ల పరిస్థితి చూస్తేనే చాలా ఘోరంగా ఉంది. ఆ పిల్లకు చెస్ట్ పెయిన్ వస్తుంది. ఆ పిల్ల తల్లి పోయింది, తండ్రి పోయిండు. అక్క చూస్తే జైలు పాలైపోయాయి. ఇప్పుడు ఆ పిల్లకి ఎవరు? పోలీసుల దానివల్లనే కదా ఒక నిండు ప్రాణం పొడగొట్టుకుంది. వీళ్ళ సంవత్సరాలు ఏం కాలేదు, 7-8 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది ఇళ్ళకి వచ్చి అంతే. ఇంతకు ముందు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి కాల్ చేసి ఇక్కడికి వచ్చారు. 3 నెలలు ఏమైంది అంతే వచ్చి. కానీ చాలా ఘోరంగా వేసిరి. పోలీసు వాళ్ళు ఇడిసపెట్టకపోతే ఈ ఘోరం ఇట్లా జరిగేది కాదు. పోలీసు వాళ్ళు గట్టి నిర్ణయం తీసుకుంటే ఈ ఘోరం అనేది ఇట్లా జరిగేది కాదు అసలు.
పోలీసు వాళ్ళ వల్లనే ఇట్లా అయింది. ఓకే ఓకే. సో మొత్తానికైతే బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళ పాప కూడా పాపం నిజంగా కూడా ఒక పక్కన తండ్రిని కోల్పోయింది, ఇప్పుడు తల్లిని కోల్పోయింది, ఒక పక్కన అక్క కూడా ఇప్పుడు జైలు పాలు కావడం, అక్కే మరొక పక్కన తల్లి ప్రాణం తీయడం ఆ పాప కూడా ఇంకా జీర్ణించుకోలేదు. ముఖ్యంగా ఆమె 8వ తరగతి చదువుతా ఉన్నదట. ఈ సంఘటనని కొంత దగ్గర నుంచి చూసింది. వాళ్ళ అమ్మ చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి ఆ సందర్భంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో పక్కింటి వాళ్ళకి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. కానీ చిట్ట చివరి ఆ క్షణాలలో ముఖ్యంగా వాళ్ళ చెల్లి అయినటువంటి ఈ పాపని ఆ పక్కింటికి తోలి ఆమె అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ ప్రేమకు అడ్డుగా ఉన్నటువంటి తల్లిని కడతీర్చాల్సింది అని చెప్పేసి రెండోసారి ఆ శివ అన్నటువంటి వ్యక్తిని పిలిపించుకొని ఇటువంటి దారుణానికి ఒడగట్టినటువంటి సంఘటన. కేవలం ఆమెకు ఉన్నటువంటి కేవలం 15 నుంచి 16 సంవత్సరాల పాప, వాడికి ఏమి చూస్తేనేమో 18 నుంచి 19 సంవత్సరాల ఉన్నటువంటి ఆ బాబు గతంలో ఆ పాపను వేధిస్తున్నాడు, ఆ పాప వెంబడి పడతా ఉన్నాడు అన్నటువంటి ఉద్దేశంతో కన్న తల్లి పోయి కూడా జీడిమెట్ల పోలీస్ స్టేషన్లోనే, అలాగే ఆ అబ్బాయికి సంబంధించినటువంటి నల్గొండ పోలీస్ స్టేషన్ లో సైతం కూడా కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజు ఆ కోర్టులో ఈ సంబంధించినటువంటి కేసు పైన కూడా ఆ పేషి ఉంది. ఆ పేషికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే నిందితుడు ఉన్నాడో శివ ఇక్కడికి వచ్చి ఆ తల్లిని సైతం తల్లి ఇప్పుడు చనిపోయినటువంటి మృతురాలు అంజలి ఎవరైతే ఉన్నారో అంజలిని బెదిరించేటువంటి ప్రయత్నం చేసిండు. నువ్వు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినట్టయితే ఖచ్చితంగా ప్రాణం తీస్తామని చెప్పేసి బెదిరించడం. దాని తర్వాత ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి డిస్కషన్ ఏమైందో జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి సాక్ష్యం చెప్తుంది అన్నటువంటి భయంతో పాటు ఆ అమ్మాయికి దక్కించుకోవాలంటే ఆ అమ్మాయితో ఇంకా రిలేషన్ కొనసాగించాలంటే ఖచ్చితంగా ఉన్నటువంటి అడ్డు కేవలం తల్లి మాత్రమే. తండ్రి లేడు కాబట్టి ఈ తల్లిని కనుక తొలగించుకున్నట్టయితే వాళ్ళకి రూట్ క్లియర్ అవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఒక దుర్మార్గమైనటువంటి ఆ చర్యలకి ఇద్దరు ఎవరైతే తేజశ్రీ గాని మరో పక్కన శివ అనేటువంటి వ్యక్తి, ఆ శివకు సంబంధించినటువంటి తమ్ముడు సైతం కూడా ఇటువంటి దారుణానికి ఒడికట్టడం జరిగింది. ఒకసారి చనిపోయిన తర్వాత అంటే ఒకసారి చంపడానికి ముందుగా ప్రయత్నం చేయడం జరిగింది. దాని తర్వాత చనిపోలేదు అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత మరోసారి వచ్చి ఇటువంటి ఒక ఘోరానికి పాల్పడ్డటువంటి సంఘటన మాత్రం యావత్తు ఒక రకంగా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ కు సంబంధించినటువంటి దాంట్లో ఏర్పడ్డటువంటి ఒక పరిచయం, ఆ పరిచయం లవ్ గా ప్రేమగా మారి ఒకరిని ఒకరు ముఖ్యంగా ఒకరికి ఉన్నటువంటి ఈ మధ్యలో ఎలాంటి అడ్డంకులు ఉండొద్దు అన్నటువంటి ఒక ఆలోచన ఉంటే ఇటువంటి సంబంధించినటువంటి ఆ దారుణానికి ఒడిగట్టడం జరిగింది. చాలా దీంట్లో కనపడతా ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా మొత్తాన్ని చూస్తూ ఉంటే చిందరవందరంగా అయింది. అంటే చంపుతా ఉంటే ఆ అంజలి మృతురాలు ఎవరైతే ఉందో కొంత వాళ్ళిద్దరిని కూడా, ఎందుకంటే ఆ కూతురు అలాగే ఇంకా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి ఆ ప్రయత్నం చేసింది, కానీ చివరికి అయితే ప్రాణాలను అయితే కోల్పోవడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ కూడా ముందుగా ఒకసారి దాడి జరిగిన తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేసినా లేకపోతే ఆమె ఇంట్లో నుండి జస్ట్ బయటకు వచ్చి నిల్చున్నప్పటికీ కూడా కొంత వాళ్ళని చూసేనే ఏమైనా భయపడేదేమో, కానీ ఏం చేస్తారు లేదా అన్నటువంటి ఆలోచనతోటి, ఎందుకంటే సొంత కూతురే కాబట్టి ఆ సొంత కూతురు చంపుతుందా, వాళ్ళ పిల్లలే కదా తెలియనటువంటి దాంట్లో ఉన్నారు అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆమె కొంత ధైర్యంగా ఇంట్లో ఉండేటువంటి ప్రయత్నం చేసింది. భర్తను పోగొట్టుకోవడం జరిగింది. సాంస్కృతిక సారథికి సంబంధించినటువంటి దాంట్లో ఆమె జాబ్ చేస్తూ ఉన్నది. కొంత ధైర్యంగా ఉండేటువంటి ఆమె ఈ విధంగా చనిపోవడం అయితే మాత్రం నిజంగా ఒక దారుణమనే చెప్పుకోవచ్చు. ఆమె ఉన్నటువంటి కేవలం 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ పాప ఈ రోజు ఈ విధమైనటువంటి దారుణానికి ఒడిగట్టి ఈ రోజు జీడిమెట్లకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఎవరైతే ఆ నిందితులతో పాటు ఆమె కూడా కూర్చోవడం అయితే మాత్రం ఇదంతా కూడా నిజంగా చాలా బాధేస్తా ఉన్నది. ఎందుకంటే తండ్రి లేకపోయినప్పుడు కూడా పిల్లల్ని ఎంతో ఒక ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలన్నటువంటి ఆ ఉద్దేశంతో ముఖ్యంగా చదివిపిస్తా ఉన్నది. ఆమె ఎంత కష్టపడ్డప్పుడు కూడా పిల్లలే సర్వస్వం అని చెప్పేసి ఆమె వాళ్ళకి తోడుగా ఉంటూ వాళ్ళని చదివిపిస్తూ అన్ని రకాలుగా ఆమె ఆదుకుంటున్నప్పటికీ కేవలం ప్రియుడి మోజులో ఉండి చివరికి తల్లి ప్రాణాలనే తీసినటువంటి సంఘటన మాత్రం మనం చూసుకోవచ్చు. ఈ ఇంట్లోనే గత 3 నెలలు అవుతుందంట ఈ ఇంట్లోనే ఉంటా ఉంది. వాళ్ళందరూ కూడా ఈ ఇంట్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. చివరికి ఈ ఇంట్లోనే ప్రాణం పోయినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. కెమెరా పర్సన్ గణేష్ తో అనిల్, మన తొలివేలు.